ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. గమనించారా? ఒక్క అపరాధం వల్ల తీర్పు వచ్చింది. తీర్పు చేయొద్దు అన్న పనిని చేయడం వల్ల ఆదాము ద్వారా మనందరికీ వచ్చింది. తీర్పుకి శిక్ష ఉండాలి, కానీ ఇక్కడ చూసారా, నీతి విధించబడింది. అంటే ఒక్కరు చేసిన పాపానికి మనందరికీ శిక్ష ఎలా పడిందో, అలాగే యేసయ్య చేసిన ఒక్క సిలువ కార్యం వల్ల మనందరికీ కూడా నీతి అనే విడుదల వచ్చింది. దేవుడు చెయ్యొద్దు అనే పనులు చేయడం మాత్రమే అవిధేయత కాదండి, చెయ్యమన్న పనులు చెయ్యకపోవడం కూడా అవిధేయతే. యేసయ్య మనందరి కోసం సిలువలో చనిపోయి మనకు రక్షణను ఇవ్వడానికి తండ్రి మాటను విన్నారు, విధేయత చూపించారు. దేవునికి విధేయత కలిగి ఉందామా?